అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేడారం మహాజాతరకు వచ్చిన తర్వాత తల్లులను దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఇప్పటికే అంతా కూడా మేడారం వనమంతా కూడా ఖాళీ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనికి ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు పారిశుద్ధ కార్మికులు వాళ్ళకు సంబంధించి అంతా వర్క్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. దాదాపు 1,40,00,000 వచ్చిన భక్తులంతా కూడా పడేసినటువంటి పేపర్ ప్లేట్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, లేదా ఇతర పేపర్ గ్లాసులు కావచ్చు, ఇలాంటి వ్యర్థాలని కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే దాదాపు భక్తులంతా వెళ్ళిపోయిన తర్వాత వాడుకున్న వస్తువులు కావచ్చు, వాళ్ళు ఏదైతే చాలా వరకు ఇంతమంది భక్తులు వచ్చి వాళ్ళంతా గుడారాలు ఏర్పాటు చేసుకున్నారో ఆ కర్రలు కావచ్చు, లేదా వాళ్ళు వాడినటువంటి ఆ వస్తువులు కావచ్చు, అవన్నీ క్లీన్ చేయడానికి పారిశుద్ధ కార్మికులు ఇక్కడ ఇంపార్టెంట్ చెప్పచ్చు. దాదాపు 5,000 మంది ఇక్కడ పారిశుద్ధ కార్మికులు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. దాదాపు మళ్ళీ ఇంకా వారం 10 రోజుల పాటు వీళ్ళు ఇక్కడ నిర్వీర్యంగా పనిచేస్తే తప్ప ఇదంతా కూడా క్లీన్ కాదు. మనం చూడొచ్చు వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళంతా కూడా క్లీనింగ్లో నిమగ్నమయ్యారు. వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడ అయితే పేపర్ ప్లేట్స్ కావచ్చు, లేదా వాటర్ గ్లాసులు కావచ్చు, లేదా బాటిల్స్ కావచ్చు, మందు బాటిల్స్ కావచ్చు, లేదా ఇంకా ఇతర వస్తువులు ఏదైతే వంటకు వాడినటువంటి కట్టెలు కావచ్చు, లేదా గుడారాలు వేసుకున్నటువంటి కర్రలు కావచ్చు, లేదా ఇంకా ప్రతిదీ కూడా వాళ్ళంతా నీట్గా ఉంచాలి. ఎప్పుడైతే మేడారం వచ్చిన వాళ్ళంతా కూడా పూర్తిగా వాళ్ళంతా వచ్చి వాళ్ళంతా క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే జాతరకు ముందు ఏ విధంగా ఉందో జాతర తర్వాత వివిధ వ్యర్థాలతోటి వాసన వస్తుంది. ఇక్కడ మనుషులంతా కూడా ఖాళీ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఆ మేడారంలో కంపు కొడుతుంది. కాబట్టి వాళ్ళంతా కూడా క్లీనింగ్ దాంట్లో నిమగ్నమయ్యారు. చూడొచ్చు మనమంతా కూడా వీళ్ళంతా కూడా వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చిలే మీరు? ఒంగోలు సార్. ఒంగోలు ఎన్ని రోజులు అవుతుంది? వచ్చి ఒక 20 రోజులు అవుతుంది. ఇంకెన్ని రోజులు ఇక్కడ పని ఉంటుంది? 2 వారాలు ఉంటుందంట. 2 వారాలు ఉంటుందా? రోజుకి ఎంత కట్టిస్తున్నారండి మీకు? మాకెంత 600 ఎంత ఇస్తున్నారు సార్. 600 ఎంత ఇస్తున్నారు. ఎంత 700? చూడొచ్చు వాళ్ళంతా కూడా క్లీనింగ్ దాదాపుగా వాళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా క్లీనింగ్లో నిమగ్నమయ్యారు. దాదాపు 15-20 రోజుల నుంచి ఇక్కడనే జాతరకు ముందు నుంచి వర్క్ చేస్తున్నారు. జాతర తర్వాత కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా చాలా అంటే వీళ్ళకు మాస్కులు కావచ్చు, లేదా ఇతర వస్తువులు ఏదైతే డిపిఓ ఇవ్వాలి, కానీ వాళ్ళంతా కూడా కొంతమంది మాస్కులు లేకుండానే వర్క్ చేస్తూ ఉన్నారు. అంతా ఎంత నిర్లక్ష్యంగా ఉందో. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కూడా కనీసం ఇంత స్మెల్ వస్తుంటే కూడా వాళ్ళు మాస్కులు పెట్టుకొని పనిచేయాలని కనీసం అధికారులు కూడా సూచించట్లేదు. వాళ్ళకు ఎలాంటి మాస్కులు లేకుండా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళని చూడవచ్చు మనం, మాస్కులు లేకుండా వాళ్ళు పనిచేయడాన్ని చూడవచ్చు. అంటే గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం తలుసుకుంటే కనీసం ఏదైతే ఇంత క్లీనింగ్ చేస్తున్నారో వాళ్ళకు మాస్కులు కూడా ఇవ్వడం లేదు. చూడొచ్చు వాళ్ళు దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. మళ్ళీ ఒక 10 రోజులు మాత్రం మేము ఇక్కడ కష్టపడి పనిచేస్తే మళ్ళీ ఎప్పుడైతే మేడారం జాతరకు ముందు మేడారం ఎలా అయితే ఉందో అదే స్థాయిలో మళ్ళీ క్లీనింగ్ చేసి ఎక్కడ దుర్వాసనలు రాకుండా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇంతమంది ఉండి తర్వాత వెళ్ళిపోయారు కాబట్టి పెద్ద ఎత్తున దుర్వాసన లేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా క్లీనింగ్లో పారిశుద్ధ కార్మికులు అయితే కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, మేడారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.